ఇదేంది గుంతలకు దిగిపోయింది బండి. ఇది చూడండి గాయస్, ఇడు మనిషా పశువు అసలు ఏమనాలి ఇట్లాంటి వాళ్ళని. మొత్తం ఎంత పెద్ద బండి వేసుకొని రాంగ్ రూట్లో వస్తుండీడు. వాడికి అసలు దిమాగ్ ఉందా లేదా అసలు నడిపేది? ఎట్లా నడుపుతారు కూడా తెలియదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు హైదరాబాద్ నుండి బీదర్కి అయితే స్టార్ట్ అయినాము. ప్రజెంట్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. మేమైతే ఎర్లీగా స్టార్ట్ అయినాము. డైరెక్ట్గా లింగంపల్లి నుంచి అయితే స్టార్ట్ అయినాము. లింగంపల్లి నుంచి పటాన్చెరు నుంచి సంగారెడ్డి, సదాశివపేట్, హైదరాబాద్, బీదర్ వీటికైతే మేము జర్నీ అయితే చేస్తున్నాం. ప్రజెంట్ మొత్తం చలికి మొత్తం ఫాగ్ లెక్క అయితే కనిపిస్తుంది ఎదురుగా. ఇది కూడా చేస్తామే నడి రోడ్డు మీద లారీని యూటర్న్ చేస్తాడు. పెద్ద డ్రైవర్లు ఉన్నారు అటు ఇటు కాకుండా నడి రోడ్డు మీద మొత్తం. ఏదో చిన్న బండి అనుకుంటే ఏదో అనుకోవచ్చు, కానీ మొత్తం లారీనే యూటర్న్ చేస్తున్నాడు. అది గిట్ట మళ్ళీ రాంగ్ రూట్లో. బెంగళూరు, విజయవాడ, నాగ్పూర్, వరంగల్, ముంబై, పూణే స్టేట్ వెళ్ళాలి. ఈ రోడ్డు పెట్టుకొని రాంగ్ రూట్లో రావడం అవసరమా? అది గిట్ట చీకట్లో మొత్తం పెద్ద పెద్ద బండ్లే పోతున్నాయి, లారీలు అవి. అతి తెలివి చూసుకోవడానికి చూస్తారు ఖాళీ ఎప్పుడు చూసినా సరే. లారీలు పోతున్నాయి, ఆ టైం వల్ల రాంగ్ రూట్లో వస్తుండు. ఎదురుగా మొత్తం ఫ్లాష్ లైట్కి కనిపిస్తుంది కదా మొత్తం. అదంతా ఫాగు. ముందుకు పోతే కింగ్స్ దాబా వస్తుంది. ఆ దాబా దగ్గర పోయి ఛాయ్ తాగుదాం ఫస్ట్. చూసా కింగ్స్ దాబా ఇంకా ఓపెనే కాలేదు. అది మేబీ రాత్రి అంతా ఓపెనే ఉంటుంది కదా. సో ఫైనల్లీ గాయస్ మేము సంగారెడ్డి చౌరస్తా దాకా అయితే రీచ్ అయినాము. సంగారెడ్డి చౌరస్తా. ఇక్కడ నుంచి ముందు మనకి టోల్ రోడ్ అయితే వస్తుంది. ఇంక ఏ టెన్షన్ ఉండదు. ఇంకా సీదా టోల్ రోడ్ మీద ఎక్కించడమే. సంగారెడ్డి చౌరస్తా నుంచి మొత్తం జైరాబాద్ వరకు ఇంకా ఇదే టోల్ రోడే ఉంటుంది. ఇంకా డైరెక్ట్ మళ్ళీ మనకి ఇంకా సదాశివపేట లోపలికి పోవడం అట్లాంటివి ఏమి ఉండదు. ఇంకా స్ట్రెయిట్ ఒకే రూట్, ఇంకా వెళ్ళిపోతూ ఉండాలంతే. మినిమం బండి 70 స్పీడ్లో నడుస్తుంది, కానీ అసలు ముందు పోతున్నట్టే అనిపించలేదు. బండి అంత స్మూత్గా ఉంది రోడ్డు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము 30 కిలోమీటర్స్ అయితే జర్నీ అయితే చేసినాం. చలి అయితే మామూలుగా లేదు అసలు. చేతులు మొత్తం ఇట్లా ఉండిపోతున్నాయి. కాళ్ళు మొత్తం అయితే ఇట్లా ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోయినాయి. అందుకే ఇడగో మంట అయితే దొరికింది. ఇక మా పిల్లి చూడండి. పిల్లి ఏమన్నా ఒకసారి. ఇది వచ్చేసి మా శీల. దీని గిట్ట తీసుకోబోతున్నాం. యాక్చువల్లీ దీని గురించే మేము బండి మీద అయితే వెళ్తున్నాం. లేకపోతే మేము గిట్ట మంచిగా ట్రైన్లో వెళ్ళటం. సదాశివపేట్ 0.1 కిలోమీటర్, పూణే 483 కిలోమీటర్స్. సో ఫైనల్లీ గైస్ మేము సదాశివపేట్ వరకు అయితే వచ్చేసినాం. అక్కడ నుంచి మనం లెఫ్ట్కి తిరిగితే సదాశివపేట అయితే వెళ్తుంది. కాకపోతే మనం వెళ్ళాల్సింది అయితే స్ట్రైట్. మనం జైరాబాద్ సైడ్ కదా వెళ్ళేది. మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం. ఇక ముంబై 632 కిలోమీటర్స్, సోలాపూర్ 236, జైరాబాద్ 38 కిలోమీటర్స్. అంటే మనం ఇంకా 38 కిలోమీటర్స్ జైరాబాద్ ప్లస్ జైరాబాద్ నుంచి బీదర్ ఒక 30 కిలోమీటర్స్. అంటే దాదాపు ఇంకా 60 కిలోమీటర్స్ జర్నీ అయితే చేయాలి మనం.
ఇంకా రాదురా, ఎండ వచ్చింది కదా కాస్త. ఎండ వచ్చిన తర్వాత ఇంకా అంత సలేం అనిపించదులే. ఇంకా లింగంపల్లి నుంచి స్టార్ట్ అయితే ఇప్పటిదాకా ఎగ్జాక్ట్గా 47 కిలోమీటర్స్ అయితే వచ్చాము. అంటే లింగంపల్లి నుంచి సదాశివపేట వరకు జస్ట్ 47 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఓ మై గాడ్, ఇదేంది గుంతలకు దిగిపోయింది బండి. ఇది చూడండి గాయస్, ఇడు మనిషి పశువు అసలు ఏమనాలి ఇట్లాంటి వాళ్ళని. మొత్తం ఎంత పెద్ద బండి వేసుకొని రాంగ్ రూట్లో వస్తుండీడు. వాడికి అసలు దిమాగ్ ఉందా లేదా అసలు నడిపేది? ఎట్లా నడుపుతారు కూడా తెలియదు. మెయిన్ యాక్సిడెంట్ అవ్వడానికి రీజన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. చిన్న చిన్న బండి ఏమో రాంగ్ రూట్లో వెళ్తే యాక్సిడెంట్లు, చిన్న చిన్న బండ్లు వెళ్తేనే యాక్సిడెంట్లు జరుగుతాయి రాంగ్ రూట్లో వెళ్తే. అట్లాంటిది ఇంత పెద్ద పెద్ద బండ్లు ఇప్పుడు సడన్గా ఎదురు నుంచి ఏదో ఒక బండి ఓవర్ స్పీడ్గా వస్తుంది అనుకోండి, అందుకే హైవే కదా, ఓవర్ స్పీడ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఓవర్ స్పీడ్లో వస్తుంది అనుకోండి, వీడు ఇట్లా రాంగ్ రూట్లో వస్తాడు, ఏం జరుగుతుంది మరి? యాక్సిడెంట్ జరగక. ఇక్కడ ఏదో కంపెనీ ఉన్నట్టుంది గాయస్. మొత్తం స్మెల్ ఘోరంగా గలీజ్ వస్తుంది. నాకు తెలీదురా బాబు, ఇంత ఘోరంగా స్మెల్ వస్తుంది. సో గాయస్, మేము కుదేరా అయితే చేరుకున్నాం ఇప్పుడు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మేబీ ఇప్పుడు 2-3 కిలోమీటర్స్ లోపు అయితే కుదేరా టోల్గేట్ అయితే ఉంటుంది. కుదేరా దాటినాక సో టోల్గేట్ దగ్గర ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది, స్పెషల్ టిఫిన్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అక్కడైతే బండి ఆగుతాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అక్కడ తీసుకుందాం. ఇక్కడ ఆగి కాసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ టైంలో వస్తే మనకుండే ఒక బెనిఫిట్ ఏంటంటే ఇదే, రోడ్ మొత్తం ఫుల్ ఖాళీగా ఉంటుంది, హాయిగా పోవచ్చు, ఎలాంటి టెన్షన్ ఉండదు. అదే ఇంకా టైం అయిందంటే ఇంకా మొత్తం ఈ హైవే మీద మొత్తం లారీలు, బస్సులు, పెద్ద పెద్ద వెహికల్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. బండి నడపాలంటే కాస్త చిరాకు అనిపిస్తుంది. రోడ్డు ఫ్రీగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళడానికి. డిసడ్వాంటేజ్ ఏంటంటే మార్నింగ్ వస్తే చలి మాత్రం ఘోరంగా పెడదాన్ని, ఘోరంగా అంటే ఘోరంగా. అసలు ఆ చేతులు మొత్తం అక్కడే ఇట్లా ఎక్సిలేటర్ పట్టుకుంటే ఈ చేతులు అక్కడే ఫ్రీజ్ అయినట్టు అయిపోయింది. కాలు అయితే మొత్తం ఎక్కడ పెట్టినా అక్కడ ఇట్లా ఫ్రీజ్ అయినట్టు అయిపోయినాయి మొత్తం అక్కడిదక్కడే. టోల్గేట్ 1 కిలోమీటర్. సో కుదేరా టోల్గేట్ పాస్ అయిపోయినాం ఇప్పుడే ప్రజెంట్. ఇదేనా టిఫిన్ సెంటర్? ఇదేదో గవర్నమెంట్ వెహికల్ అనుకుంటా, మేబీ అయ్యి ఉండొచ్చు. టిఫిన్ సెంటర్ ఇదేనా కాదా అని చూస్తున్నాను, ఎందుకంటే ముందు మనం వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం పొలాలు ఉండే. సర్లే సోను, టిఫిన్ చేస్తావా? వెళ్ళిపోదామా? మా షీలుగాడు వచ్చేసి ఇక నా గ్లౌజ్ అయితే పడేసిండు ఒకటి హ్యాండ్లో, అయిపోయింది, పోయింది. అందుకే చెయ్యి మొత్తం పాకెట్లో పెట్టుకొని మరీ నడపాల్సి వస్తుంది బండిని. యాక్చువల్లీ మేము అనుకున్నది ఈ టిఫిన్ సెంటర్, ఆ టిఫిన్ సెంటర్ కాదు. ఇది ఆ టిఫిన్ సెంటర్. ఇది వెదర్. అది పొలం మధ్యలో ఇంత పెద్ద స్తంభం ఉంది, కానీ దానికి కరెంట్ తీగలే లేవు, వేస్ట్గానే ఉంది. కొల్లూరు అంట, కొల్లూరు. ఏ షీలు, హాయ్. ఏ వదలకరా బాబు, వద్దొద్దు, దాని కిందికి పోతాను, తీసుకో. హాయ్ షీలు, తాతకి వెళ్తా. షీలు చలి పెట్టిందా? షీలు ఇట్రా, దా షీలు వెళ్దాం దా.
చైర్మన్ లేడు పాపం. ఎండలో కూర్చోబెట్టేసరికి మా శీలుగానికి కాస్త పవర్ వస్తున్నట్టు అనిపిస్తుంది. బాగా ఆడుకుంటుండు. శీలు చెప్పు శీలు, దా షికార్ చేద్దాం దా. हो सोनू चल लेके आ जा खा के चले जाएंगे, टाइम होता। अब तेगी तेगी आ तेगी तेगी बिट्कुడు నాకు చాయ్ తాగదమ్మా. చాయ్ ఏమొద్దు కానీ ఇక్కడ ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. తీసుకురా ప్లేట్ ఇడ్లీ. సోను ఒక పని చేయి. సరే సరే వెళ్ళు. ఏ షీలు డార్లింగ్, అయ్యో పాపం మా షీలుకి ఆకలేస్తున్నట్టుంది. ఆకులు తింటాన్ని. ఇది గైస్ ఇక్కడ స్పెషల్ టిఫిన్ కాంబినేషన్ బాగుండిద్ది. సాంబారు చట్నీ ఇడ్లీ సూపర్ కాంబినేషన్ అసలు. సో గైస్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా జైరాబాద్ వచ్చేసి ఇక్కడ నుంచి 26 కిలోమీటర్స్ అయితే ఉంది. బీదర్ వచ్చేసి 55 కిలోమీటర్స్. ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర క్రౌడ్ చూడండి ఎట్లా ఉంటుందో. వెహికల్స్ చూడండి ఎన్నికైనా వెహికల్స్ ఉంటావు. జస్ట్ టోల్గేట్ దాటిన తర్వాత సెకండ్ టిఫిన్ సెంటర్ అన్నమాట. చాలా ఫేమస్ ఇది. ఇంతకుముందు గిట్ట నేను ఈ రూట్లో వచ్చినప్పుడు చాలాసార్లు తిన్నాను. బాగుండిద్ది కాంబినేషన్. ఎట్లా ఇస్తారంటే ఇడ్లీ ఇచ్చి దాంట్లోనే సాంబారు ప్లస్ చట్నీ వేస్తారు. కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు ఎవరైనా ఇటు సైడ్ వస్తే ఒకసారి ట్రై చేయండి. సో గైస్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్కి వెళ్తే ఇక్కడ నుంచి జైరాబాద్ ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 26 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా మనం బీదర్ వచ్చేసి 55 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో చూడాలి, వెళ్దాం. కొత్తూరు డి ప్రజెంట్ వచ్చేసి మేము ఇప్పుడు కొత్తూరు డీలో అయితే ఉన్నాం. షిట్టు బాయ్ మొత్తం రోడ్ మీద వస్తుండు కదా. సో గైస్ ఫైనల్లీ మేము కొత్తూరు వరకు అయితే రీచ్ అయ్యాము. కొత్తూరులో పెద్ద డ్యామ్ అయితే ఉంది. ఆ డ్యామ్ దగ్గర అయితే ఆగినాము. ఇది వచ్చేసి కొత్తూరు డ్యామ్ అన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం అక్కడ చివరి దాకా మొత్తం వాటర్ ఉంది, ఫుల్ వాటర్. అసలు కొత్తూరు డ్యామ్లో ఇంత వాటర్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే లాస్ట్ 2-3 టైమ్స్ నేను వచ్చినప్పుడు అయితే ఇంత వాటర్ అయితే లేకుండే. ఒకసారి అయితే ఘోరంగా వాటర్ ఉంది మొత్తం. అక్కడ బోట్లు గిట్ట నడుస్తున్నాయి. ఏడదాకా కనిపిస్తుంది, ఆడదాకా మొత్తం చెరువు. డ్యామ్ డ్యామ్ సముద్రం డ్యామ్ డ్యామ్. చల్లట్నాడు. ఇప్పుడు నేను ఏడిపోని బండి ఎక్కితే చక్కగా వెళ్ళిపోతే అలా పట్టుకుంటారు బాబు, మనకి సంబంధం లేదు. చడినా డేంజర్ కాడతో చడి పూరా మస్తు చల్లగా ఉంది. ఏ ఆగు సోను, ఎల్ల సైడ్ జరుగు. డ్యామే రైజ్ అసలైంది. కొత్తూరు డ్యామ్ అంటారు దీన్ని.
లోతు కూడా ఎంత ఉందో మధ్యలో ఫిషింగ్ కోసం మొత్తం ఆడ జాలీ వేసి పెట్టిరు. మ్యాక్సిమం కెమెరాలో కనిపించకపోవచ్చు, కాకపోతే ఆడ మొత్తం జాలీలు వేసి ఉన్నాయి. ఈ రోడ్ వచ్చేసి జైరాబాద్ టు బీదర్ హైవే అన్నమాట.